నా పేరు షేర్ రమన్, బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అన్యాయానికి, అక్రమానికి అన్నిటికి కూడా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేటోడు కారణం. ఇలా 1,50,000 కోట్లతోని ఏదైతే సుందరీకరణ, మూసి సుందరీకరణ అని చెప్తుండో అది కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళు మూటలన్నీ పెట్టి ఢిల్లీకి పంపించడానికి మాత్రమే తప్ప ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టి, పెద్ద పెద్ద హోటల్స్ కట్టి నైట్ మార్కెట్ అంట. యువతలకి ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నావు? మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలంటే నువ్వు అక్కడ నైట్ మార్కెట్ పెట్టి అక్కడ చేపలు, చికెను ఇవి అమ్మిపిస్తావు మాతోని. ఇవన్నీ కూడా పక్కన పెట్టు. ఇలా పేద ప్రజల సంక్షోభం కోసం కష్టపడండి. ఇలా మా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఏం చేసినాం దాన్ని మీరు కళ్ళకు అద్దుకొని మీరు అదే విధంగా మీరు ఇంకా దానికన్నా మంచిగా చేయండి. అంతేగాని ఈ హైదరాబాద్ మీద పడి ఇలా హైదరాబాద్ మిమ్మల్ని ఏం చేసింది? మీకు అసెంబ్లీ సీట్లు ఇవ్వలేదనే కదా మా పైన ఈరోజు ఇంతగానో విరుచుకోబడుతున్నావు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. ఇలా 1,50,000 కోట్లతో మీరు ఏదైతే చేస్తున్నారో అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఇలా 40,000 కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళు కష్టపడి చెమట ఓర్చి ఆ ఇల్లులు కట్టుకున్నారు. 12-10 ఏళ్ళ నుంచి కూడా ఆ ఇళ్ళల్లో ఉంటున్నారు. వాళ్ళు ఈఎంఐలు ఓడగట్టాలి. ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అంటున్నావు కదా, ఏడికెళ్ళి తెచ్చిస్తావు? ఇలా అదే రకంగా అక్కడ విల్లాస్ కూడా ఉన్నాయి. ఆ విల్లాస్ ఒక్కొక్కటి 10 కోట్ల రూపాయలతో కట్టుకున్నారు వాళ్ళు. ఆ 10 కోట్ల రూపాయలు ఇస్తావా నువ్వు? ఇలా ఫ్లాట్ పోతే ఫ్లాట్ అంటున్నావు, ప్లాట్ పోతే ప్లాట్ అంటున్నావు. ఇలా 1,50,000 కోట్లు దానికే సరిపోతే నీకు ఇయనికే. ఇలా ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు. ఇలా నువ్వు ఈ జీవోల పేర్లతోని ప్రజలకు చెప్తున్నావు కదా, అవన్నీ కూడా ఫేకు. నువ్వు చెప్పేది ఏది కూడా కరెక్ట్ కాదు. ఇలా వెలుగుమట్ల ఖమ్మం జిల్లాలో నువ్వేం చేసినావు? అలా 1000 మంది కుటుంబాలను రోడ్డు మీద వేసినావు. ఇలా అదే విధంగా నువ్వు ఇలా రాజేంద్ర నగర్లో ఉన్న మధు పార్కు పైన కూడా నీ కాన్సన్ట్రేషన్ పెట్టినావు. నువ్వు ఏమీ చెయ్యలేవు. ఇలా వాళ్ళకి నువ్వేమైనా చేస్తే మంచి చెయ్యి, అంతేగాని వాళ్ళని రోడ్డు మీద పడేస్తా, నీ బిల్డింగ్ వాల్యూ 0 వాల్యూ అని చెప్పేసి ఇవన్నీ కూడా దొంగ మాటలు చెప్పి ప్రజలను భయపెట్టకు. ప్రజలకి ఇలా రైతులను మోసం చేసినావు, ఇలా విద్యార్థులను మోసం చేసినావు. ఇంకా నీకు బాకీ ఎవడున్నాడు ఇంకా మోసం చేయనికే? నువ్వు వచ్చినప్పుడు 2.5 సంవత్సరాల నుంచి నువ్వు చేసింది, ఎలగబెట్టింది ఏమీ లేదు. అందుకనే రానున్న రోజులలో నువ్వు అడ్రస్ లేకుండా పోతావని చెప్పేసి సందర్భంగా నేను నీకు హెచ్చరిస్తున్నాను. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఈ దొంగ మాటలు చెప్పుకుంటా ఇలా చక్కెర తిప్పిపిస్తుండు. కాలేజ్ యాజమాన్యాలను రౌడీజ్ అని చేసుకుంటా భయపెడుతుండు వాళ్ళని. ఇలా కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? విద్యార్థులను సర్టిఫికెట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఈ ప్రభుత్వము దానికి ఇలా ఖచ్చితంగా ప్రభుత్వమే కారణం. ఇలా అశోక్ నగర్లో చూసుకుంటే మీరు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇలా దిల్సుఖ్ నగర్లో వచ్చి ధర్నాలు చేస్తున్నారు. నువ్వు నోటిఫికేషన్లు విడుదల చేయవా, జాబులు ఇవ్వవా, నువ్వు మళ్ళీ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతావు, లోపలేసి తన్నిపిస్తావు. ఇలా నీకు ఎవడు ఎదురు తిరిగితే వాని రౌడీయిజం. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని కొడుతున్నావు, తిడుతున్నావు, లేకపోతే పోలీసులతోని నీ పోలీసు యంత్రాంగాన్ని ముంగడబెట్టి మాతోని ఇలా మా పైన అడమైన కేసులు వేసి మమ్మల్ని అరెస్టులు చేస్తున్నావు తప్ప ఇంకా దానికి మించి ఏమీ చేస్తలేవు. ఇలా రైతుల పరిస్థితి అట్లనే ఉన్నది, విద్యార్థుల పరిస్థితి అట్లనే. అడిగినోని నోరు మెతికేస్తున్నావు. ఇవాళ మా విద్యార్థుల తరపు నుంచి ఒకటే చెప్తున్నాం, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కనుక 2 నెలల కనుక చేయకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి బగ్గుమని ప్రతి ఒక్క విద్యా సంస్థను మేము లేవనెత్తి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో నీ సెక్రటరీని ముట్టడిస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం, నిన్ను పాలన చేయకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అన్న ఇవాళ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి దిక్కులేడు. అసలు ఆయనకి ఏం విద్య ఉందని విద్యాశాఖ తీసుకొని ఆయన కింద పెట్టుకుంటూ కూడా మాకు అర్థమైతలేదు. ఇలా విద్యాశాఖ మంత్రి లేకుండానే బోర్డు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తుండు, ఏది పడుతుంది విద్యాశాఖ లేకుండానే జియోలు పాస్ చేస్తున్నాడు. ఇలా ప్రైవేట్ సంస్థలకు ఎందుకు ఇంత ధైర్యం వచ్చిందంటే వాళ్ళు మూటలు అప్పచెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మూటలు అప్పచెప్పారు కాబట్టి ఆ ప్రైవేట్ సంస్థలకి ఇలా గేటు బయట కూర్చోబెట్టి, లేకపోతే రేపు పొద్దున పోయినామనుకో తల్లిదండ్రులని కొట్టి బయటికి వెళ్ళగొడతారు. ఇలా గురుకుల పాఠశాల విద్యార్థులను చూసుకున్నట్లయితే 126 మందిని వీరు పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఎవరు? దానికి బాధ్యులు ఎవరు? ఇలా తల్లిదండ్రులకు ఎవరు న్యాయం చేస్తాడో ఆ విద్యార్థులకు న్యాయం ఎవరు? మీరు ప్రెస్ కానీ, యూట్యూబ్ కానీ, వీడియోలు కానీ చూసుకున్నట్లయితే ప్రతిరోజు బీసీ సంఘ మాస్టర్ల ఈ ప్రిన్సిపాల్ గారు వాళ్ళని మోకాల మీద కూసబెట్టి వాళ్ళకి అన్నం పెట్టి, అమ్మ మంచిగా అన్నం పెట్టి, నాణ్యతమైన అన్నం పెట్టంటే వాళ్ళని మోకాల మీద కూసబెట్టి వాళ్ళని పనిష్మెంట్ చేస్తుంది. ఇలా ఎస్సీ హాస్టల్ చూసుకున్నట్లయితే, మైనారిటీ హాస్టల్ చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ కూడా విద్యార్థుల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నది. విద్యార్థులు చిన్న విద్యార్థులు 6వ తరగతి విద్యార్థులు, 5వ తరగతి విద్యార్థులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకలు చేస్తారు. అయినా కానీ ఈ రేవంత్ రెడ్డి గారికి కళ్ళు తెరుచుకుంటలేరు, విద్యార్థుల పరిస్థితి పట్టించుకుంటలేరు. ఇక నువ్వు ఎందుకు ఇంకా ఆ సీఎం పదవిలో ఉండడం ఎందుకు? ఇంకా ఈ విద్యార్థులను కూడా నువ్వు పట్టించుకోకపోతే రానున్న తరానికి ఈ విద్యార్థులే భవిష్యత్తు, వీళ్ళ భవిష్యత్తును నువ్వు పట్టించుకోకపోతే ఇంక ఎందుకు ఇది? ఈ రాష్ట్రం ఎందుకు? మీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు? అసలు మీరు చూసుకున్నట్లయితే ఇవాళ రాష్ట్రంలో విద్య లేదు, వైద్యం లేదు, సరైన
ఒక ఒక పేదోడికి అందవలసిన ఏ ఒక్క పథకం వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క పథకం లేదు. 420 హామీలు దొంగ హామీలే, 6 గ్యారెంటీలు దొంగ గ్యారెంటీలే. ఇవాళ మహిళని కోటీశ్వరాలను చేస్తా అన్నాడు, ఏడ చేసిండు? మహిళలకి బైకులు ఇస్తా అన్నాడు, ఏడ ఇచ్చిండు? ఇలా పోయి ఆడ ప్రసంగాలలో చెప్తాడు ఏంటంటే చెప్పినవే తీర్చాడు కానీ ఎలక్ట్రిక్ బైక్స్ ఇస్తాడంట మహిళలకి. ఇలా 10వ తరగతి పాస్ అయితే 5,000 ఇస్తా అన్నాడు, డిగ్రీ పాస్ అయితే 10,000 ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి? నువ్వు ఏడ పోతాడా దొంగ మాటలు చెప్పడమే తప్ప రాష్ట్రంలో అందరికి అర్థమైపోయింది, చిన్న పిల్లగాని కాడికెళ్ళి పెద్దోని దాకా అర్థమైపోయింది నువ్వు చేసేవన్నీ దొంగ మాటలు అని చెప్పి. ఇలా మనం చూసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడానన్నా ఒక విద్యార్థి కన్నా అన్యాయం జరిగినట్టు కానీ చనిపోయినట్టు కానీ మనం ఏడన్నా చూసినామా? ఇలా ఈయన రాష్ట్రంలో ఈయన హయాంలా ఇలా ఇంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారో మీరే ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇలా ఇప్పటికైనా ప్రజలందరూ కూడా మేల్కొని ఈ రేవంత్ రెడ్డిని తిప్పికొట్టే విధంగా మనం రానున్న రోజులలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గల్లబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి వెలేయాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా, ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.